నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు వివాహ పొంతన చూసేప్పుడు మనం ఒక రాశి వాళ్ళు ఉన్నారనుకోండి. ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళనైనా చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు నక్షత్రాలు ఉంటాయి. సో, ఆ వివాహ పొంతన మనం అమ్మాయికి, అబ్బాయికి ఎలా చూడాలంటారు? నక్షత్రం లాగా చూడాలా? లేదు అనంటే రాశుల పరంగా చూడాలా? ఎలా చూసుకుంటే బావుంటదంటారు? మనకు వివాహ పొంతన అనేది ఒకే రాశి వారు కూడా చేసుకోవచ్చు. రాశులతో సంబంధం లేదు మనకు. హ్మ్. నక్షత్రాలు ముఖ్యం. ఓకే. అంటే అబ్బాయి నక్షత్రం నుండి అమ్మాయి నక్షత్రం చూసినప్పుడు తారాబలం బాగా కల్పించాలి. ఓకే. కలిస్తే పెట్టుకోవచ్చు. కాకపోతే జ్యేష్ఠ పనికిరాదు. తర్వాత మూల పనికొస్తుంది. మూలా నక్షత్రం ఉన్న అబ్బాయికి మూలా నక్షత్రం ఉన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తే మంచిది అంటారు. ఆహా! అలా ఆ నక్షత్రం పనికొస్తుంది. ఎందుకంటే పాయింట్స్ ఎక్కువ వస్తాయి మనకు. ఓకే. అలాగే అశ్విని పనికొస్తుంది. భరణి పనికిరాదు. హ్మ్. కృత్తిక పనికిరాదు నక్షత్రాలు. హ్మ్. ఆశ్లేష పనికిరాదు. ఓకే. విశాఖ పనికిరాదు. మిగతా నక్షత్రాలు ఒక నక్షత్రమైనా ఆ అబ్బాయి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లను అనుసరించి లగ్నాలు ఇద్దరికి వివాహ పొంతన కుండలి అనేది కలిస్తే ఒకే నక్షత్రం ఉన్నా మిగతా నక్షత్రాలు ఒకే నక్షత్రం ఉన్నా పెట్టొచ్చు. ఓకే. రేవతి, ఉత్తరాభాద్ర, తర్వాత రోహిణి, మృగశిర, ఆరుద్ర, తర్వాత ఆరుద్ర, పునర్వసు, ఇవన్నీ ఒకే నక్షత్రం ఉన్నా పెట్టుకోవచ్చు. ఆహా! ఈ నేను చెప్పినట్టు నక్షత్రాలు కాకుండా జ్యేష్ఠ, విశాఖ, ఆశ్లేష, భరణి, కృత్తిక ఈ నక్షత్రాలు తప్ప మిగతా నక్షత్రాలు ఏవైనా ఒక నక్షత్రం ఉన్నా ఒక నక్షత్రం ఉన్నప్పుడు ఏకనాడి వస్తుంది. ఓకే. అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం ఒకటే ఉన్నప్పుడు ఏకనాడి అనేది ఒక నాడీ దోషం ఉంటుంది. హ్మ్. ఆ నాడీ దోషం తొలగిపోవడం కోసం శాకాదానం, శాకం అంటే కూర, పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, ఏదైనా ఆకుకూర దానం ఇవ్వాలి అంటారు. అలాగే లవణ గుడ లోహపాత్ర, లవణం అంటే ఉప్పు, గుడం అంటే బెల్లం, హ్మ్. లోహపాత్ర అంటే ఇనుప కడాయి లాంటిది ఏదైనా ఇనుము, ఓకే. ఇవన్నీ ఒక ఇనుప పాత్రలో పెట్టి సుముహూర్త సమయంలో ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వడం ద్వారా ఈ నాడీ దోషం తొలగిపోతుంది. హుహు. అలా ఒక నక్షత్రం ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. మిగతా నక్షత్రాలు అయితే కుండలి బాగుండాలి వారిది. కుండలి అనేది మనకు చక్రం వేస్తారు కదా, లగ్న కుండలి బావుండాలి. లగ్న కుండలి బాగుండాలి. లగ్న కుండలి బాగుండాలి, వివాహ పొంతన బాగుండాలి. తర్వాత వీరిద్దరు లగ్నానికి ఎవరుంటున్నారో కుజుడు అట్లాంటివి ఉన్న పనికిరాదు అన్నట్టు. అలాంటి చూసుకొని సిద్ధాంతాలను అనుసరించి వారిద్దరు వివాహ పొంతన చూయించుకొని చేయాలి. ఓకే. ఇప్పుడు ఒకే నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళలో ఎవరికైనా కుజదోషం కానీ, కాలసర్ప దోషాలు ఇలా ఉంటాయి కదా గురుగారు. అలాంటప్పుడు చేసుకోవచ్చా? అబ్బాయి అమ్మాయికి ఇద్దరికి కుజదోషం ఉంటే పనికొస్తుంది. అలాగే కొంతమంది ఈ మధ్యకాలంలో అమ్మాయి కుజదోషం ఉంది పెళ్లి చేయకూడదు అని అంటున్నారు. అది చాలా తప్పమ్మా. కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకోవడం ద్వారా వీళ్ళ ఇల్లంతా ఆగమవుతుంది, భార్యాభర్తలు విడిపోతారు అనేది ఏం లేదు. ఓకే. కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకోవచ్చు, కుజదోషం ఉన్న అబ్బాయిని కూడా చేసుకోవచ్చు. కుజదోషము, కాలసర్పదోషము, పితృదోషం, ఈ 3 దోషాలు ఉన్న వారిని చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటికి కూడా దోష నివారణ ఉంటుంది. ఈ కుజదోషం ఉన్న అమ్మాయికి కూడా దోష నివారణ ఉంటుంది, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. దోష నివారణ ఏంటి అంటే నాగేంద్ర స్వామి పూజలు చేయడం, కుజదోషానికి సంబంధించిన జపాలు చేసుకోవడం, కుజగ్రహ సంబంధించిన జపాలు, హోమాలు చేసుకొని వివాహం చేసుకుంటే వారి జీవితం సాఫీగా సాగుతుంది. సంతానం ఏమనేది కూడా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెనుకట జాతకాలు చూసేవారే కాదు అసలు. మీ అమ్మ నాన్నలందరూ తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో జాతకాలు మరీ ఎక్కువైపోయినాయి. కొంతమందికి కుజదోషం అని చెప్పి 35-40 ఏళ్ళైనా వివాహం జరుగుతులేదు. ఎంత దోషం చెప్పండి అది. అయితే ఆ కుజదోషం ఉన్న అబ్బాయికి కానీ అమ్మాయి కానీ అలా మనం కొంతమంది బ్రాహ్మణులు చెప్పడం ద్వారా ఆ వివాహాలు అబ్బాయిని పక్కకు పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటిది ఆ దోష నివారణకి ఏంటి? అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, పెద్ద జాబ్ ఉంటుంది, విదేశాల్లో ఉంటారు, మంచి ఒక ఉన్నత స్థానంలో ఉంటారు, అలాంటి వారు కూడా వివాహం జరుగుతుంది ఏం లేదు కుజదోషం వల్ల. కానీ అది చాలా తప్పు. కుజదోషం ఉంటే అలా ఏదైనా దోషాలుంటే పురోహితులను విచారించి వారు ఏం చెప్తారో దానికి దోషానికి నివారణ చేసి వివాహం చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అనేది లేదు. ఆ దోష నివారణ చేసి కనుక, లేదంటే వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి ఒక మంచి నక్షత్ర హోమం కానీ, నవగ్రహ హోమం కానీ, కుజుడికి సంబంధించిన హోమం కానీ చేస్తే సంతానం కూడా తొందరగా కలుగుతుందని మనకి ఇంకో శాస్త్రం అన్నట్టు. అందువల్ల వెనుకట కాలంలో వివాహం జరిగిన తర్వాత లాజా హోమం అని చేసేది అన్నట్టు. ఈ హోమంలో ఇలాంటి దోషాలు పోవడం కోసం ఆ హోమం చేసేవారు.
అంటే ఆ హోమం చేసుకుంటే మనకి ఈ దోషాలు ఏమన్నా వెళ్ళిపోతాయి, దోషాలు, ఎలాంటి దోషాలు, నవగ్రహ దోషాలు ఏదన్నా వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు గురుగారు ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంటే లగ్న కుండలి కలిస్తే అని చెప్పారు కదా. అయితే ఒక నక్షత్రం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదైనా పునర్వసు ఉందనుకోండి, వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళనైనా చేసుకోవచ్చు అంటారా? అయితే ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ ఆ నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రానికి కలవాలి. ఓకే. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి తారాబలం చూస్తారు. ఆ తారాబలం చూడడం ద్వారా సంపత్ తార, సాధన తార, ఇలా తారలు ఉంటాయి మనకు. ప్రత్యక్ తార, విపత్ తార, ఇవన్నీ తారలు ఉంటాయి. ఆ తారలు కనుక కలిస్తే చేయొచ్చు. కలవకపోతే నక్షత్రం నుంచి నక్షత్రం కలవకపోయినా, కుండలి కలవకపోయినా పనికిరాదు అన్నట్టు. ఇప్పుడు పునర్వసు ఉంది, పునర్వసు నక్షత్రం అబ్బాయిది, పుష్యమి నక్షత్రం అమ్మాయిది, వీరిద్దరికి పొంతన కలుస్తుంది. ఓకే. అలా పునర్వసు ఉంది, ఆశ్లేష ఉంది, వీరిద్దరికి కలుస్తుంది. అట్లా చూసుకొని కలిసిన నక్షత్రం నుంచి కలిస్తే అప్పుడు పెట్టుకోవచ్చు ముహూర్తం. నక్షత్రాలు అబ్బాయి నక్షత్రం కలిస్తే వివాహ పొందన కుదిరితే నక్షత్రం అంటే తారాబలం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అమ్మాయి నక్షత్రం ఏంటో అబ్బాయి నక్షత్రం ఏంటో మనం డేట్ తీస్తే ఆ డేట్ ఏ రోజైతే పుట్టారో వారు, ఆ పుట్టిన డేట్ రోజు మన ఆ నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రం పాదం అవన్నీ ఉంటాయి. అవును. దాన్ని బట్టి మనం అబ్బాయి నక్షత్రాన్ని తీసుకోవాలి. అలాగే దాన్ని బట్టి మనం అమ్మాయి నక్షత్రాన్ని తీసుకుని అప్పుడు వివాహ పొందన చూసి అప్పుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే గురుగారు, అంటే నక్షత్ర బలం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.